134 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 6, యూనిట్ నెంబర్ 6. అదేంటంటే కలోనియల్ ఎకానమీ. కలోనియల్ ఎకానమీలో ముఖ్యంగా డెవలప్మెంట్స్ ఇన్ అగ్రికల్చర్ అనే దాని మీద మేము ఈ కలోనియల్ ఎకానమీ అనే యూనిట్ 6వ యూనిట్ను మనం ఈరోజు లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. కలోనియల్ ఎకానమీ అండర్ బ్రిటిష్. కలోనియల్ ఎకానమీ అండర్ బ్రిటిష్ ఏమి చేంజెస్ వచ్చినాయంటే, కలోనియల్ ఎకానమీ అండర్ బ్రిటిష్లో కలోనియల్ ఎకానమీ అండర్ బ్రిటిష్ ది ఎకానమీ ఆఫ్ అగ్రికల్చర్. కలోనియల్ ఎకానమీ అండర్ ఎకానమీ అండర్ బ్రిటిష్ అగ్రికల్చర్లో ఏమి మార్పులు వచ్చినాయంటే, అగ్రికల్చర్లో కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అయ్యింది. కమర్షియల్ అంటే కమర్షియల్ క్రాప్స్ పండించడం మొదలుపెట్టారు అగ్రికల్చర్లో. అయితే కమర్షియల్ క్రాప్స్ను ఏమిటికి మొదలు పెట్టారంటే, కమర్షియల్ క్రాప్స్ ఈ యొక్క బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పొలిటికల్ రూల్ ఎప్పుడైతే వచ్చిందో, ఎక్కడ బెంగాల్లో మొదలైంది. పొలిటికల్ అక్విజిషన్ ఆఫ్ దివానీ రైట్స్, ట్యాక్స్ కలెక్షన్ అక్కడ మొదలైంది. వాళ్ళ యొక్క పొలిటికల్ రూల్. ఆఫ్టర్ బ్యాటిల్ ఆఫ్ ప్లాసీ, బ్యాటిల్ ఆఫ్ బాక్సర్ తర్వాత అగ్రికల్చర్లో దివానీ రైట్స్, పొలిటికల్ రైట్స్ వచ్చినాయి కాబట్టి, దివానీ రైట్స్, ట్యాక్స్ కలెక్షన్ రైట్స్ వచ్చినాయి కాబట్టి వీళ్ళు అగ్రికల్చర్, కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్, మరి ట్యాక్స్ కలెక్షన్ సిస్టాన్ని ఎట్లా ఉండాలనేది బ్రిటిష్ వాళ్ళు ఎంచుకున్నారు. దాంతో అగ్రికల్చర్లో కమర్షియలైజేషన్ వచ్చింది. ఈ కమర్షియలైజేషన్ ఎట్లా అంటే కమర్షియల్ క్రాప్స్ని మాత్రం పండించినటువంటి క్రాప్స్ను ఎక్స్పోర్ట్ చేయటం ఇంగ్లాండ్కు. ఈ అగ్రికల్చర్ క్రాప్స్ను, ముఖ్యంగా అగ్రికల్చర్ క్రాప్స్ను ఎక్స్పోర్ట్స్ ఏంటి? అగ్రికల్చర్ క్రాప్స్ ఇండియాలో ఉన్నటువంటి కాటన్, సిల్క్, టెక్స్టైల్, తర్వాత ఇండిగో, మరి షుగర్, టీ, ఈ క్రాప్స్ను ఎంచుకున్నారు. వీటిని ఇంగ్లాండ్కు ఎక్స్పోర్ట్ చేయటం. ఇంకా తర్వాతలో ఓపియం, నల్ల మందు కూడా. సో ఈ విధంగా బెంగాల్ నుంచి మరి చైనాలో ఉన్నటువంటి క్యాంటీన్ రేవ్ నుంచి లండన్, ఇట్లా ఈ 3 ప్రాంగ్డ్ అంటే 3 బెంగాల్ని ఎక్స్ప్లైట్ చేస్తూ, బెంగాల్లో పడినటువంటి ఇండిగోలు లేక ఓపియంను చైనాకు పంపించడం, చైనా నుంచి వస్తువులను, సిల్క్ను మన ఇండియాకు పంపించడం, అట్లా ఇక్కడ ఉన్నటువంటి స్పైసెస్ను మరి ఈ యూరోప్, లండన్కు ఎక్స్పోర్ట్ చేయటం. ఇలా 3 సీ పోర్ట్స్ ముఖ్యంగా కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ క్రాప్స్ని ఎన్నుకొని ఇట్లా బెంగాల్, క్యాంటీన్ రేవ్, ఆ తర్వాత లండన్ రేవ్ పట్టణం, ఇలా 3 చోట్ల కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్లో ఇలా 3 ప్రాంగ్డ్ అంటే 3 రేవు పట్టణాల నుంచి వరుస వ్యాపారం జరుగుతూ, ఇది మరి ఇంగ్లాండ్ వాళ్ళకు అనుకూలంగా మనీ ట్రాన్స్ఫర్. అంటే ఇంగ్లాండ్, చైనా నుంచి హెనీలు ఏం కొనేవాళ్ళు కాదు, భారతీయులు కూడా ఏం కొనేవాళ్ళు కాదు. కానీ భారతీయులకు కావాల్సినది ఏంటంటే ఇంగ్లాండ్ యొక్క బులియన్. మరి ఆ బులియన్ను మరి ఇక్కడ వచ్చేది ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఏం చేసిండ్రు? పొలిటికల్ పవర్ వాళ్ళకు వస్తుంది కాబట్టి ఇక్కడి నుంచి వసూలు చేసినటువంటి ట్రేడ్ అండ్ కామర్స్ నుంచి, ఇక్కడి నుంచే ట్యాక్స్ కలెక్షన్ నుంచి, ఇక్కడనే వస్తువులు కొని ఈ వస్తువులు చైనాకు పంపటం, మరి కొన్ని లండన్ డైరెక్ట్గా పంపటం, ఇట్లా
ఇక్కడ ఉన్నటువంటి వస్తువుల్ని, ఇక్కడ వచ్చినటువంటి ట్యాక్స్ రూపంలో వచ్చినటువంటి వస్తువులను, ట్యాక్సెస్ను వాళ్ళ బ్రిటిష్ ఆర్మీకి ఉపయోగించడం ఒకటి, ఇంకోటి వాళ్ళ కామర్స్, వాళ్ళ ఇండస్ట్రియలైజేషన్ జరిగింది అక్కడ ఇంగ్లాండ్. ఆ ఇండస్ట్రీస్ సరిపోయినట్టు రా మెటీరియల్ పంపించి ఫినిష్డ్ గూడ్స్ను కొనేటువంటి యొక్క కంట్రీగా ఇండియాను మార్చారు. అదేవిధంగా మరి ఇట్లా ఇండియాను మార్చడం జరిగింది. ఇది కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. ఈ స్పెసిఫిక్ క్రాప్స్ను సెలెక్ట్ చేసుకొని కమర్షియలైజేషన్. దానివల్ల ఏమైంది? ఈ ఇంపవరిష్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, కానీ ఏమీ వసతులు కల్పించలేదు. అదే నేటివ్ రాజులు మాత్రం అన్ని వసతులు కల్పించేది. ఇంకోటి, ఈ అగ్రికల్చర్ క్రాప్స్ని ఎక్కడిక్కడ పండింది ఎమ్మడే మరి క్యాష్ రూపంలో కానీ క్రాప్ రూపంలో కానీ కలెక్ట్ చేసిందంతా కూడా సైనిక అవసరాల కోసం సైన్యం ఉన్న చోట, లేదా యూరోపియన్ కంట్రీస్ ఎక్స్పోర్ట్ చేస్తుండటంతో ఇండియాలో పండిన పంట ఫుడ్ కార్పొరేషన్ అని నిల్వలు ఉండటం లేదు. ఇంతకుముందు రాజుల దగ్గర నిల్వలు ఉంచి కరువులు వచ్చినప్పుడు బాగా ఈ ఫుడ్ క్రాప్స్ను రిలీజ్ చేసేవాళ్ళు. అట్లాంటి వసతి ఇప్పుడు లేకుండా మొత్తం ఫుడ్ క్రాప్స్ అంతా సైన్యం ఉన్న చోటికి లేదా విదేశాలకు ఫుడ్ క్రాప్స్ పోయినాయి. కాబట్టి కరువు కాటకాలు వచ్చి ఎక్కువ మంది చనిపోవడం జరిగింది. బెంగాల్ ఫ్యామిన్ 1769-70లో పెద్ద ఫ్యామిన్, బెంగాల్ ఫ్యామిన్ వచ్చి 1/3 పాపులేషన్ చనిపోయింది. 1/3 అంటే మూడింట్లే ఒక వంతు పాపులేషన్ మొత్తం చనిపోవడం జరిగింది కరువు కాటకాల వల్ల, ఫుడ్ గ్రెయిన్స్ స్కేర్సిటీ వల్ల, మరి రెయిన్స్ లేకపోవడం వల్ల. సో ఈ విధంగా ఫ్యామిన్స్ దారితీసింది. ఇది బ్రిటిష్ రూల్, ఎక్స్ప్లైటేషన్ తోటి ఫ్యామిన్స్ దారితీసింది. సో ఈ విధంగా మరి కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ తోటి సోషల్ చేంజెస్ కూడా ఏంటంటే, ఈ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్లో న్యూ క్రాప్స్ రావటం, మరి ఇంటర్మీడియట్ మధ్యవర్తులు రావటం, మనీ లెండర్స్ రావటం. సో బ్రిటిష్ వాళ్ళు ఆఫీసర్స్, బ్రిటిష్ ఉద్యోగులు ఎక్కువ జీతాలు ఉండటం, వాళ్ళు ఎక్స్ప్లైట్ చేసి వాళ్ళు ప్రైవేట్ ట్రేడ్, కామర్స్ ప్రైవేట్ ట్రేడ్ తోటి వాళ్ళు లైసెన్స్ లేకుండా వర్త వ్యాపారం చేయటం, ఆ విధంగా ఇండియాను ఎక్స్ప్లైట్ చేస్తూ ఆ ధనాన్నంతా యూరోప్ తరలించడం మొదలుపెట్టారు. ఎవరు? గవర్నమెంట్ అఫీషియల్స్, మరి ప్రైవేట్ ట్రేడర్స్. ఇది ఈ ఎక్స్ప్లైటేషన్ జరుగుతుంది. ఇది ఈ ఇండియాలో ఇది ఎక్స్ప్లైటేషన్. మరి ఈ ఎక్స్ప్లైటేషన్లో మరి ఇండియన్ అగ్రికల్చర్ కమ్యూనిటీ, మరి హ్యాండిక్రాఫ్ట్స్ కూడా ఆ మిషనరీ గూడ్స్కి తట్టుకోలేక హ్యాండిక్రాఫ్ట్స్ కూడా రూయిన్ అయ్యాయి. ఆ విధంగా అగ్రికల్చర్లో డిపెండ్ అయ్యే వాళ్ళు ఎక్కువైనారు కానీ తక్కువ కాలేదు. అదే ఇంగ్లాండ్లో అయితే ఇండస్ట్రీ రెవల్యూషన్ జరిగింది, హ్యాండిక్రాఫ్ట్స్ పోయినా కూడా ఇండస్ట్రీ రెవల్యూషన్ ద్వారా వాళ్ళు అందరూ అకామిడేట్ అయ్యింది. మరి ఇక్కడ ఇండస్ట్రీ రెవల్యూషన్ జరగలేదు కాబట్టి ఇక్కడ హ్యాండిక్రాఫ్ట్స్ నష్టపోయినా కూడా ఆ పాపులేషన్ అంతా అగ్రికల్చర్లోనే ఉండాల్సి వచ్చింది. ఆ అగ్రికల్చర్ కమర్షియలైజేషన్ అయ్యి మరి ఎక్కువ ఎక్స్ప్లైటేషన్, మరి ఆ వస్తువులన్నీ కూడా ఆ క్రాప్స్, ఫుడ్ గ్రెయిన్స్ కానీ మిగతా కమర్షియల్ క్రాప్స్ కానీ బయట దేశాలకు పోవడం జరిగింది. ఈ విధంగా స్కేర్సిటీ మరి వస్తువులకు జరిగి అక్కడ ఫ్యామిన్స్ రావడం కూడా మొదలైంది ఈ బ్రిటిష్ రూల్ వల్ల. మరి ఇలాంటి పొలిటికల్ ఆక్యుపేషన్ తర్వాత మరి దివానీ రైట్స్ వచ్చి ల్యాండ్ మీద ట్యాక్స్ వసూలు చేయాలి కాబట్టి మరి వీళ్ళు అగ్రికల్చర్లో న్యూ డివైజెస్ తీసుకొచ్చారు, కొత్త పద్ధతులు. అంతకుముందు బెంగాల్ ఎప్పుడైతే దివానీ రైట్స్ వచ్చినాయో వారన్ హేస్టింగ్స్ ఏం పెట్టాడంటే బిడ్డింగ్ పద్ధతి, అంటే ఆప్షన్, ఎవడైతే ఎక్కువ వేలం వేస్తాడో
ఆ ఎక్కువ వేలం వేసిన వాళ్ళకి ఆ భూములు ఇవ్వటం, ఆ భూముల నుంచి ట్యాక్స్ వసూలు చేయటం, ఇంటర్మీడియట్ నుంచి ఫార్మింగ్ సిస్టమ్ అంటారు దాన్ని, ఫార్మింగ్ సిస్టమ్. హైయెస్ట్ బిడ్డర్స్కు ల్యాండ్ గ్రాంట్స్ ఇవ్వటం, వాళ్ళతోటి మరి ట్యాక్స్ వసూలు చేయటం. అది దివాళీ రైట్స్ బెంగాల్లో మొట్టమొదటిగా వారన్ హేస్టింగ్ బిడ్డింగ్ సిస్టాన్ని ప్రవేశపెట్టాడు. ఈ బిడ్డింగ్ సిస్టమ్ తోటి అన్సర్టినిటీ ఉంది, ఎంత మొత్తం వస్తుంది గవర్నమెంట్ అనేది అన్సర్టినిటీ ఉందని చెప్పి వారన్ హేస్టింగ్ తర్వాత వచ్చినటువంటి కార్న్వాలిస్ 1862లో కార్న్వాలిస్ 1882లో వచ్చిన కార్న్వాలిస్ మరి అతను ఇంకొక ల్యాండ్ రెవెన్యూ సిస్టాన్ని మార్చాడు. ఏది బిడ్డింగ్ సిస్టాన్ని మార్చి అతను ఏం చేశాడంటే పర్మనెంట్ సెటిల్మెంట్, జమీందారీ సెటిల్మెంట్ అనేది బెంగాల్లో క్రియేట్ చేశాడు. ఈ కార్న్వాలిస్ అనేవాడు ఎక్కడ ఈ యొక్క ల్యాండ్ లార్డ్స్ ఫ్యామిలీస్ నుంచి వచ్చినటువంటి వాడు. యూరోప్లో ల్యాండ్ లార్డ్ సిస్టమ్ ఉన్నది కాబట్టి యూరోప్ లాంటి ల్యాండ్ లార్డ్ సిస్టాన్ని ఇక్కడ క్రియేట్ చేయడం కోసం బెంగాల్, బీహార్, ఒరిస్సా ఈ ప్రాంతాల్లో అతను జమీందారీ సిస్టాన్ని ప్రవేశపెట్టాడు. జమీందారీ శాస్త్ర శిస్తు నిర్ణయ పద్ధతి, పర్మనెంట్ సెటిల్మెంట్ 1893లో ప్రవేశపెట్టాడు. ఇది జమీందారీ సెటిల్మెంట్. ఈ జమీందారీ సెటిల్మెంట్లో ఏంటి అంటే కల్టివేటర్స్, నిజమైన కల్టివేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏ రైట్స్ లేవు, జమీందారుకి అన్ని రైట్స్ ఉంటాయి. ఆ జమీందారు మరి ఈ జమీందారుకు ల్యాండ్ సేల్స్ చేయటం లేదా భూమి మీద సర్వాకులు అతనికి ఉంటాయి. అతని ట్యాక్స్ మరి ఈ కల్టివేటర్స్ దగ్గర నుంచి మరి ట్యాక్స్ వసూలు చేసి పెద్ద మొత్తంలో గవర్నమెంట్ కట్టేటట్టుగా జమీందారులను క్రియేట్ చేశాడు ఎవరు, కార్న్వాలిస్. ఇది ఫ్యూడల్ సిస్టమ్. ఈ జమీందారీ సిస్టమ్, ఫ్యూడల్ సిస్టమ్ యూరోప్లో ఉండేది. అట్లాంటి సిస్టాన్ని పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ బెంగాల్ అని ప్రవేశపెట్టాడు. బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతంలో ఇతను బెంగాల్ ప్రెసిడెన్సీలో ప్రవేశపెట్టాడు కార్న్వాలిస్. ఈ పద్ధతి ప్రకారంగా ఏంటి అంటే శిస్తు పర్మనెంట్గా జమీందారులకు నిర్ణయించబడుతుంది. కానీ జమీందారులు కూడా ఇంటర్న్ కల్టివేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పట్టా రైట్స్ను ఇస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాడు. కానీ వీళ్ళు ఏ రైట్స్ ఇవ్వలేదు. కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ట్యాక్స్ వసూలు చేశారు రైతుల దగ్గర. ఇంకా మధ్యవర్తులను పెట్టుకున్నారు, సబ్ డివిజన్స్ చేసి ఫ్యూడటరీ సిస్టమ్ అంటే మధ్య ఇంటర్మీడియట్ వాళ్ళని క్రియేట్ చేసి ఆ ల్యాండ్స్ను వాళ్ళకు ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ వసూలు చేసే హక్కు వాళ్ళకి ఇవ్వడంతో ఇంకా రెవెన్యూ ట్యాక్స్ పర్మనెంట్ సెటిల్మెంట్లో ఏం చేసిందంటే రెవెన్యూ ట్యాక్స్ పెద్ద మొత్తంలో ఇంతకుముందు మొఘళ్ళ కాలంలో వసూలు చేసిన ట్యాక్స్ కన్నా మరి చాలా డబుల్ ట్యాక్స్ జమీందారీ సిస్టంలో మరి విధించడం, రైతుల మీద విధించడం జరిగింది. ఆ రైతుల మీద విధించినటువంటి యొక్క ట్యాక్సెస్ను జమీందారు వసూలు చేస్తాడు, లేదా అతని మధ్యవర్తుల ద్వారా కాంట్రాక్టర్స్ ద్వారా వసూలు చేసి అతను ప్రభుత్వాన్ని పంపుతాడు. ఆ విధంగా ప్రభుత్వానికి మరి రైతులకు మధ్యవర్తిగా జమీందారు ఉంటాడు కాబట్టి దాన్ని జామీందారీ సిస్టమ్. అతనికి జామీన్ హక్కులు ఉంటాయి. మరి కల్టివేటర్స్కి ఏమి హక్కులు ఉంటాయి? ఏ హక్కులు లేవు. కల్టివేటర్స్ కూడా హక్కులు కల్పించాలనుకున్నాడు, కానీ పట్టా గ్రాంట్స్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాడు. ఎవరు జమీందారులు ఇష్యూ చేస్తారు, పర్మనెంట్గా వాళ్ళే కల్టివేటర్స్గా ఉండాలని చెప్పి ఇన్ టర్న్ వాళ్ళు ఇష్యూ చేయాలనుకున్నాడు, కానీ వాళ్ళు ఏది ఇష్యూ చేయలేదు. ఆ విధంగా మరి జమీందారీ సిస్టమ్ మరి కల్టివేటర్స్ను టెనెంట్స్గా మార్చింది, టెనెంట్స్ కౌలు రైతులుగా మార్చింది. వాళ్ళు ఈ ట్యాక్స్ను వసూలు చేసి మరి ట్యాక్స్ను ఈ జమీందారు కట్టాలి. జమీందారులు కూడా మధ్యవర్తులకు ఇస్తుంటాడు కాబట్టి మధ్యవర్తులు ఇంటర్మీడియట్ వాళ్ళు మరి ఇంకా మనీ లెండర్స్ మరి ఎక్కువ మొత్తంలో ట్యాక్స్ విధించాడు కాబట్టి
కరువు కాటకాలు వచ్చినప్పుడు కూడా దీంట్లో ఏమి రిమిషన్ లేదు. రిమిషన్ అంటే కరువు కాటకాలు వచ్చినప్పుడు రెవెన్యూ ట్యాక్స్ తగ్గించేది లేదు. కాబట్టి కొంతమంది జమీందారులు కరువు కాటకాలలో వసూలు చేయలేక తమ జమీందారిని కొన్ని ప్రాంతాలను వేరే వాళ్ళ కాంట్రాక్ట్కి ఇచ్చారు. సో ఆ సబ్ కాంట్రాక్టర్స్ కూడా వచ్చారు. సో ఆ విధంగా కొంతమంది జమీందారులు ఈ కరువు కాటకాలను వసూలు చేయలేక తన జామీన్లు కూడా అమ్ముకోవడం జరిగింది. సో ఈ విధంగా జమీందారీ సిస్టంలో జరిగినటువంటి నష్టాలు ఏంటి అంటే, రైతు మాత్రం నిజమైన కల్టివేటరు టెనెంట్గా మారాడు, కౌలు రైతుగా మారాడు. అతను ఎక్కువ ట్యాక్స్ను వాడు జమీందారు నిర్ణయించిన ట్యాక్స్ను, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ను పే చేయాల్సి వచ్చింది. లేదా అతను ఆ విధంగా మరి ఫోర్సిబుల్ కలెక్షన్ జరిగింది. కాబట్టి బెంగాల్లో మరి ఈ యొక్క కల్టివేషన్ ఆఫ్ ది ల్యాండ్ అనేది తగ్గటం జరిగింది. ఆ విధంగా జమీందారులు మరి రైతులకు నిజమైన కల్టివేటర్స్ను టెనెంట్స్గా మార్చారు. సో ఆ విధంగా మరి జమీందారీ సిస్టంలో కూడా మరి ఈ జమీందారికి అన్ని హక్కులు ఉండటం వల్ల నిజమైన కల్టివేటర్స్ టెనెంట్స్గా మారారు. వాళ్ళు ఈతి బాధలు, జమీందారీ సిస్టంలో ఈతి బాధలు అనుభవించారు. ఎవరు? కల్టివేటర్స్. జమీందారులు కూడా కొంతమంది నిజమైన జమీందారులు కరువు కాటకాలను వసూలు చేయనటువంటి వాళ్ళ జామీన్లు కూడా పోగొట్టుకున్నారు. ఆ విధంగా జమీందారీ సిస్టంలో ఎవరు బాగుపడ్డారంటే మధ్యవర్తులు, మనీ లెండర్స్, సో మరి కాంట్రాక్టర్స్, సో మరి మధ్యవర్తులు బాగుపడ్డారు. కానీ నిజమైన కల్టివేటర్ మరి కౌలు రైతుగా మారి అతని యొక్క హక్కులని పోగొట్టుకున్నాడు. టెనెంట్గా మాత్రమే మిగిలిపోయినాడు. మరి కొంతమంది జమీందారులు కూడా తమ యొక్క నిర్ణయించిన ట్యాక్స్ని పే చేయలేక తన జమీన్లు కూడా పోగొట్టుకున్నారు. ఇది జమీందారీ సిస్టమ్. మరి పర్మనెంట్ సెటిల్మెంట్ ఇది ఎప్పుడు మారదు. ట్యాక్స్ ఫిక్స్డ్గా ఉంటుంది. ఫిక్స్డ్గా ఉన్న ట్యాక్స్ను మరి కరువు కాటకాలలో కానీ, డ్రాట్స్లో కానీ, మరి పంటలు పండనప్పుడు కూడా కట్టాల్సి వచ్చేది. కాబట్టి ప్రజలు ఈతి బాధలు పడ్డారు. సో ఇది జమీందారీ సిస్టమ్, కారణవాలీస్, పర్మనెంట్ సెటిల్మెంట్లో ఉన్నటువంటి యొక్క లోపాలు ఏంటి అంటే, ముఖ్యమైనది జమీందారులకే సర్వ హక్కులు ఉండటం, కల్టివేటర్స్కు ఏ హక్కులు లేకపోవటం, వాళ్ళు ఈ జమీందారులు వాళ్ళ యొక్క మధ్యవర్తులు విధించిన ట్యాక్స్ను వసూలు చేయలేక వాళ్ళు ఈతి బాధను అనుభవించారు. ఎవరు? ఈ యొక్క నిజమైన కల్టివేటరు కౌలుదారుగా మారాడు. అతనికి ఏ రైట్స్ లేవు. ఇది జమీందారులో ఉన్నటువంటి కొంతమంది జమీందారులు కూడా మరి తమ జమీన్లు వదులుకోవాల్సి వచ్చింది. కరువు కాటకాలలో ప్రజలు పే చేయలేకపోవడంతో హార్ష్గా వసూలు చేయలేక వాళ్ళు కొంతమంది తమ జమీన్లు కూడా పోగొట్టుకున్నారు. ఇది జమీందారీ సిస్టంలో ఉన్నటువంటి యొక్క లోపాలు లేదా బాధలు. సో ఇలాంటి జమీందారీ సిస్టమ్ కాకుండా మరి దీన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళు ఎవరయ్యా అంటే థామస్ మన్రో. ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఇది కాకుండా జమీందారీ సిస్టమ్ నుండి ఆల్టర్నేటివ్ సిస్టాన్ని వెతికినటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో సౌత్ ఇండియాలో థామస్ మన్రో, మరి చార్లెస్ మెట్కాఫ్, మరి ఇంకా రీడ్, చార్లెస్ మెట్కాఫ్ అండ్ రీడ్ అనేటువంటి వాళ్ళు, రీడ్ లెఫ్టినెంట్గా ఉన్నటువంటి థామస్ మన్రో ఎక్కడ మొట్టమొదటిసారి ప్రిన్సిపల్ కలెక్టర్గా ఉన్నటువంటి రాయలసీమలో మద్రాస్ ప్రెసిడెన్సీలో మరి సేలం డిస్టిక్లో ఈ రైతు వారి సిస్టాన్ని ప్రవేశపెట్టాడు. ఎవరు? థామస్ మన్రో. సో థామస్ మన్రో రైతు వారి సిస్టమ్ని మొట్టమొదటిసారి మద్రాస్ ప్రెసిడెన్సీలో సేలం డిస్టిక్లో మరి యాజ్ ఎ ప్రిన్సిపల్ కలెక్టర్గా రాయలసీమ డిస్టిక్లో ఉత్పత్తి చేసిన తర్వాత మరి ఈ యొక్క రైతు వారి సెటిల్మెంట్ను
రైతు డైరెక్ట్గా ఉంటాడు ఇక్కడ. ఎవరికి? ప్రభుత్వానికి మరి కల్టివేటర్ మధ్యలో మీడియేటర్స్ లేనటువంటి సిస్టమ్ రైతువారి సిస్టమ్. రైతే డైరెక్ట్గా ప్రభుత్వంతో సంబంధం ఉంటుంది. మీడియేటర్స్ మధ్యవర్తులు దాన్ని రైతువారి సిస్టమ్ అంటారు. డైరెక్ట్ రైతు ఈజ్ కాంటాక్టెడ్ విత్ ది గవర్నమెంట్ ట్యాక్స్ రైతే పే చేస్తుంటారు. దీనికి కూడా ఏం చేసినారంటే సర్వే అండ్ సెటిల్మెంట్ చేశారు. ఇది ఇండియన్ సిస్టానికి సూట్ అవుతుంది. ఇండియన్ సిస్టానికి ఇండియాలో మొత్తం ఇలాంటి పద్ధతులే రైతువారి సెటిల్మెంట్ లాంటి యొక్క సెటిల్మెంట్సే ఉన్నాయి. మరి ఈ ఇండియాలో ఈ భూస్వామ్య పద్ధతిలో జమీందారు సెటిల్మెంట్స్ అనేవి లేవు. కాబట్టి ఈ సెటిల్మెంట్సే ఎక్కువ ప్రాక్టీస్లో ఇండియాలో ఉంది. కాబట్టి థామస్ మన్రో రీడ్ అనే కలెక్టర్స్, థామస్ మన్రో అండ్ రీడ్ అనే కలెక్టర్, మరి థామస్ మన్రో సబ్ కలెక్టర్ ఇద్దరు కలిసి ఈ యొక్క రైతువారి సిస్టాన్ని దాన్ని ప్రవేశపెట్టారు ఇక్కడ సేలం డిస్ట్రిక్ట్లో, మద్రాసులో. దాని తర్వాత నెమ్మదిగా థామస్ మన్రో ఎప్పుడైతే గవర్నర్గా వచ్చాడో, మద్రాస్ గవర్నర్గా వచ్చాడు, మద్రాస్ ప్రెసిడెన్సీలో మొత్తం రైతువారి సిస్టాన్ని పెట్టాడు. ఇంకా ఏం చేసినాడంటే భూమిని మరి ఇది ఉత్తమము, మధ్యమము, అధమము అంటే ల్యాండ్ రెవెన్యూను ఎట్లా విధించాడంటే ల్యాండ్ రెవెన్యూ సాయిల్ బట్టి, సాయిల్ బాగా పంట పండే సాయిల్, లేదా మరి హిల్లీ ఏరియా, డ్రాట్ ఏరియా, డ్రై ల్యాండ్, వెట్ ల్యాండ్ కూడా సాయిల్ బట్టి, డ్రై ఏరియా మరి వెట్ ఏరియాలో సాయిల్ బట్టి, డ్రై ఏరియాలో కూడా సాయిల్ బట్టి, ఈ యొక్క ఈల్డింగ్ని బట్టి శిస్తు నిర్ణయించాడు. రైతు దగ్గర నుంచి ఎంత వసూలు చేయాలో అంత నిర్ణయించాడు. ఇది థామస్ మన్రో ల్యాండ్ రెవెన్యూ సర్వే అండ్ సెటిల్మెంట్. సర్వే చేశాడు, ఈచ్ ఫీల్డ్ సర్వే చేయించాడు. మరి అసెస్మెంట్ చేయించాడు. బేస్డ్ ఆన్ సాయిల్, బేస్డ్ ఆన్ ది ఈల్డింగ్, బేస్డ్ ఆన్ ది డ్రై అండ్ వెట్ కల్టివేషన్. ఈ డ్రై కల్టివేషన్, వెట్ కల్టివేషన్లో డ్రై కల్టివేషన్లో హిల్లీ ఏరియానా, మరి సాయిల్ మంచి సాయిలా లేదా, సో ఆ విధంగా వెట్ కల్టివేషన్లో కూడా బేస్డ్ ఆన్ ది లొకేషన్, బేస్డ్ ఆన్ ది ఇరిగేషన్ ఫెసిలిటీ, సో మరి సాయిల్ ఫెర్టిలిటీ, ఈల్డింగ్ బేస్డ్ మీద ఈ రైతువారి సెటిల్మెంట్ను సర్వే అండ్ సెటిల్మెంట్ సర్వే చేయించి ల్యాండ్స్ ఈల్డింగ్కు డిమార్కేషన్ హద్దు నిర్ణయించి ప్రతి రైతు ఇంత దాని యొక్క సాయిల్ ఈల్డింగ్ మరి ప్రొడక్షన్ బట్టి ట్యాక్స్ విధించడం, మరి వెట్ డ్రై ల్యాండ్ యొక్క ట్యాక్స్ విధించడం జరిగింది. ఇది థామస్ మన్రో రైతువారి సెటిల్మెంట్ ఇన్ ది మద్రాస్ ప్రెసిడెన్సీ. దాంట్లో కూడా కొన్ని లోపాలు ఉండటంతో ఈ మద్రాసులో ఈ ట్యాక్స్ ఎక్కువగా ఉండటంతో రైతులు మరి ఎవరైతే తమ ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ను రైతులకు ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ వసూలు చేసి చెల్లించినంత కాలం ఆ భూమి మీద సర్వహక్కులు ఉంటాయి. చెల్లించలేకపోతే ఆ భూమిని మరి వాళ్ళు మార్టిగేజ్ చేసుకోవచ్చు. సెలబుల్ రైట్స్ ఇచ్చాడు రైతులకు. అయితే ఈ రైతులు ఎవరైతే ట్యాక్స్ కట్టలేరో వాళ్ళు ట్యాక్స్ కట్టని వాళ్ళ యొక్క భూమిని అమ్ముతారంటే కొనేవాళ్ళు లేకుండా పోయిందంటే ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ను పే చేయాలి, ఎక్కువ మొత్తంలో విధించాడు. రైతు వారిలో కూడా, జమీందారులు కూడా ఎక్కువ మొత్తంలో విధించారు, మరి రైతు వారిలో కూడా ఎక్కువ మొత్తంలో విధించారు. కాబట్టి ఈ ఎక్కువ మొత్తంలో విధించారు కాబట్టి ల్యాండ్ వాల్యూ పడిపోయింది, ఎవరు కొనేవాళ్ళు లేకుండా అయిపోయింది. రైతు ట్యాక్స్ కట్టకపోతే ఆ ట్యాక్స్ బదులుగా అతనికి కొంత భూమిని కొంత పార్ట్ భూమిని అమ్మడానికి ఎవరు ముందుకు రాలేదు. దాంతో అంటే కల్టివేషన్ కాస్ట్ బోను రైతుకు మిగిలేది ఏమి లేకుండా అయిపోయింది. సో దాంతో భూమిని అమ్మటానికి ముందుకు వచ్చిన కొనేవాళ్ళు లేకుండా అయిపోయింది. దాంతో కొన్ని రీఫార్మ్స్ జరిగినాయి. ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్, రైతు వారి సెటిల్మెంట్ 1836లో
కొన్ని రీఫార్మ్స్ ఇంట్రడ్యూస్ చేసి ఈ యొక్క రెవెన్యూ ట్యాక్స్ను, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ను తగ్గించారు. సో దాంతో భూమిని కొనేవాళ్ళు వచ్చారు. దాంతో భూమి రెవెన్యూ, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ రిడ్యూస్ చేశారు. దాంతో మళ్ళీ కల్టివేషన్, మళ్ళీ ఫాలో ల్యాండ్స్ను మళ్ళీ కల్టివేషన్ చేయడం మొదలుపెట్టారు. సో ఆ విధంగా భూమిని కొనడానికి కూడా ముందుకు వచ్చినారు. ఆ విధంగా అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇంప్రూవ్ అయింది. ఈ విధంగా రైతువారీ సెటిల్మెంట్స్ ద్వారా మద్రాస్ ప్రెసిడెన్సీ, ఈ రైతువారీ సెటిల్మెంట్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఏ విధంగా రీఫార్మ్స్ చేసి సర్వే అండ్ సెటిల్మెంట్, హద్దులు నిర్ణయించి, ట్యాక్స్ నిర్ణయించి, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ రిడక్షన్ చేసి, రీఫార్మ్ చేసి సర్వైవ్ చేయగలిగిండు. అది రైతువారీ సెటిల్మెంట్ థామస్ మన్రో మద్రాస్ ప్రెసిడెన్సీలో. మరి రీఫార్మ్స్ తర్వాత ఇది నిలదొక్కుకోగలిగింది. మరి ఆ విధంగా రైతువారీ సెటిల్మెంట్ కాకుండా మళ్ళీ ఇంకొక సెటిల్మెంట్ బాంబే ప్రెసిడెన్సీలో, రైతువారీ సెటిల్మెంట్ మద్రాస్ ప్రెసిడెన్సీలో కాకుండా బాంబే ప్రెసిడెన్సీలో కూడా వచ్చింది. బాంబే ప్రెసిడెన్సీలో ఎవరైనా అంటే ఈ రైతువారీ సెటిల్మెంట్, ఈ బాంబే ప్రెసిడెంట్ ఎల్ఫిన్స్టోన్ అంటే థామస్ మన్రో యొక్క శిష్యుడు ఎల్ఫిన్స్టోన్ ప్రవేశపెట్టాడు. అయితే ఈ యొక్క బాంబే ప్రెసిడెంట్ ఇది మహారాష్ట్ర పీష్వాస్ గవర్నమెంట్ పోయిన తర్వాత ఈ టెరిటరీస్ అని, వెస్టర్న్ ఇండియా టెరిటరీస్ అని ఆక్యుపై చేసిన తర్వాత ఇది ఈ యొక్క ఇది వెల్స్లీ సిస్టమ్, సబ్సిడీ అలయన్స్ సిస్టమ్ లేదా మహారాష్ట్ర పీష్వాస్ను ఓడించి ఆ ప్రాంతాలు వెస్టర్న్ ఇండియాను పట్టుకోవడంతో అక్కడ ఈ వెస్టర్న్ ఇండియాలో కూడా ఎలిఫిన్స్టోన్ రైతువారీ సిస్టాన్ని ప్రవేశపెట్టాడు. ఆ రైతువారీ సిస్టాన్నే ఈ ఎలిఫిన్స్టోన్ ప్రవేశపెట్టిన రైతువారీ సిస్టమ్ ఈ బాంబే ప్రెసిడెన్సీలో కొంత లోపాలకు గురి అయింది. ఆ లోపాలకు గురి అయిన దాన్ని పింగిలి అనేవాడు 1818లో 1820s లో ఏం చేసి 1820s 1850 పింగిలి అనేవాడు ఈ యొక్క రైతువారీ సిస్టాన్ని బాంబే ప్రెసిడెన్సీలో ప్రవేశపెట్టాడు. బాంబే ప్రెసిడెన్సీలో రైతువారీ సిస్టాన్ని ప్రవేశపెట్టాడు. ఎవరు? పింగిలి అనేటువంటి యొక్క సివిల్ సర్వెంట్, బ్రిటిష్ ఆఫీసర్, ల్యాండ్ రెవెన్యూ ఆఫీసర్. సో బాంబే ప్రెసిడెన్షియల్ గవర్నర్ ప్రవేశపెట్టాడు. ఈ యొక్క ఇది రైతువారీ సిస్టమ్ బాంబే ప్రెసిడెన్సీ. ఆ పింగిలి తర్వాత దాన్ని కూడా కొన్ని లోపభూయిష్టంగా ఉందని రీఫార్మ్ చేయించి 50sలో 1858లో దాన్ని కాస్త రీఫార్మ్ చేయించి 1830s 40sలో బాంబే సిస్టాన్ని కొంత రీఫార్మ్ చేయించి అక్కడ కూడా ఈ యొక్క రైతువారీ సెటిల్మెంట్ను ఇంట్రడ్యూస్ చేయగలిగింది. అది ఈ యొక్క రైతువారీ సెటిల్మెంట్ ఇది బాంబే ప్రెసిడెన్సీ పింగిలి. ఆ తర్వాత ఇద్దరు బ్రిటిష్ ఆఫీసర్స్ తోటి ఈ యొక్క సర్వే సెటిల్మెంట్ చేయించి ల్యాండ్ డిమార్కేషన్ చేయించి మరి ఈ యొక్క సిస్టాన్ని రైతువారీ సిస్టమ్ బాంబే ప్రెసిడెన్సీలో ప్రవేశపెట్టారు. ఇది కొంత లోపభూయిష్టంగా ఉందని చెప్పి ఆ సిస్టానికి వ్యతిరేకంగా కూడా మరి దక్కన్ 1875 దక్కన్లో రైతుల తిరుగుబాటు జరిగింది. ఆ లోపభూయిష్టమైనటువంటి రైతువారీ సెటిల్మెంట్కి అగెనిస్ట్గా రైతుల తిరుగుబాట్లు జరిగింది. సో ఆ విధంగా రైతువారీ సెటిల్మెంట్లో కానీ, మరి ఆ బాంబేలో ఉన్న రైతువారీ సెటిల్మెంట్ కానీ, మద్రాసులో రైతువారీ సెటిల్మెంట్లో ఏ సెటిల్మెంట్లో కానీ ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ చాలా ఎక్కువ మొత్తంలో ఉండటంతో
ఎక్స్‌ప్లాయిటేషన్, రైతులను ఎక్స్‌ప్లాయిటేషన్ గురి చేశారు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్. ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ మరి ఈ యొక్క రైతులను ఏ రెవెన్యూ సిస్టంలో కానీ, పర్మనెంట్ సెటిల్మెంట్లో కానీ, రైతువారి సెటిల్మెంట్ ఆఫ్ మద్రాసులో కానీ, బాంబేలో కానీ రైతులను ఎక్స్‌ప్లాయిట్ చేయటం మొదలుపెట్టారు. ఈ విధంగా మరి ఈ ఎక్స్‌ప్లాయిటేటివ్ సిస్టమ్ అయినప్పటికీ కూడా ఈ దాంట్లో కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చి బాంబే ప్రెసిడెన్సీలో రైతువారి సెటిల్మెంట్, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్న రైతువారి సెటిల్మెంట్, రైతు డైరెక్ట్గా ప్రభుత్వానికి మరి రైతుకు మధ్యవర్తులు లేకుండా చూసేటట్టుగా ఏర్పాటు చేశారు. దాన్ని రైతువారి సెటిల్మెంట్. అయినప్పటికీ కూడా ఈ రైతువారి సెటిల్మెంట్ ఆఫ్ రిఫార్మ్స్ తర్వాత దాంట్లో కొంచెం ఈ రైతుకు మిగులుతుందనే టైంలో ఈ మధ్యవర్తులు ఎవరు, ఈ యొక్క అప్పులు ఇచ్చేవాళ్ళు అంటే మనీ లెండర్స్, మరి పెద్ద భూస్వాములు కొంతమంది, మరి మనీ లెండర్స్ కొంతమంది ఈ భూముల మీద కన్నేసి ఎప్పుడైతే ప్రాఫిట్ వస్తుందో భూముల నుంచి ట్యాక్స్ బోన్ మిగతాది ప్రాఫిట్ అనిపించిందో అప్పుడు భూములు కొనడం మొదలుపెట్టారు. ఎవరు? ఈ ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు కూడా భూములు కొనడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఈ రైతువారి సెటిల్మెంట్స్ ఉన్నప్పటికీ కూడా స్మాల్ పీజెంట్స్, చిన్న చిన్న రైతులు భూమిని అమ్ముకోవడం ద్వారా ల్యాండ్ లార్డ్స్ పెరిగారు. దాని ల్యాండ్కు ఇంత ఉండాలని, హోల్డింగ్కి ఇంత ఉండాలని లిమిట్ లేదు కాబట్టి ఈ యొక్క ల్యాండ్ లార్డ్స్ రైతువారి సెటిల్మెంట్ మద్రాస్ ప్రెసిడెన్సీలో, రైతువారి సెటిల్మెంట్ ఇన్ బాంబే ప్రెసిడెన్సీలో ఉన్నప్పటికీ కూడా జమీందారులు, జమీందారులు అంటే ల్యాండ్ లార్డ్స్ ఎమర్జ్ అయిన కొంతమంది. ఆ విధంగా ఇంత పరిమితి లేదు కాబట్టి వేల కొద్ది ఎకరాలు వాళ్ళు కొంతమంది భూమిని సంపాదించారు. దాన్ని భూమి ల్యాండ్ లార్డ్స్, ఎమర్జెంట్ ల్యాండ్ లార్డ్స్, స్మాల్ పీజెంట్స్ అందరూ భూములు కోల్పోయినారు. ఆ విధంగా ల్యాండ్ లార్డ్స్ ఎమర్జ్ అయ్యి భూస్వామ్య పద్ధతి, ఫ్యూడల్ సిస్టమ్ లాంటి సిస్టమ్ వచ్చేసింది. ఈ రైతువారి సిస్టంలో కూడా, రైతువారిలో కూడా ల్యాండ్ లార్డ్స్, ఈ ఎస్టేట్కి ఇంత పరిమితి లేదు కాబట్టి ల్యాండ్ లార్డ్స్ ఎమర్జ్ అయ్యింది. మరి కామన్ రైతులు మరి ఎక్కువ ట్యాక్స్ ఉండటం వల్ల మరి ఈ రైతులు ట్యాక్స్ ఎక్కువ పే చేయలేక వాళ్ళు మరి బాండెడ్ స్లేవ్స్గా తీసుకున్న అప్పులను తీర్చలేకపోగా మనీ లెండర్స్కు భూమిని తాకట్టు పెట్టాల్సి వచ్చింది. ఆ విధంగా మరి భూమి మధ్యవర్తుల చేతిలోకి, మనీ లెండర్స్ చేతిలోకి, మరి అలా మరి భూస్వాముల చేతిలోకి భూమి పోవడం జరిగింది. ఏదేమైనా ఇది మరి పర్మనెంట్ సెటిల్మెంట్ శాశ్వత శిస్తు నిర్ణయానికన్నా ఇది ఎప్పటికప్పుడు మరి ప్రభుత్వం రివ్యూ చేసి ఎక్కువ ట్యాక్స్ను వసూలు చేయవచ్చు, లేదా ట్యాక్స్ ఎక్కువైంది, కరువు కాటకాలు వచ్చినాయని తగ్గించడానికి కూడా ఆస్కారం ఉన్నది. సో ఆ విధంగా ల్యాండ్ రెవెన్యూ సిస్టాన్ని మరి ఎప్పటికప్పుడు రివ్యూ చేసి పెంచుకునే విధంగా ఉన్నది. అది రైతులకు ప్రభుత్వానికి డైరెక్ట్గా ఉన్న సంబంధమే రైతువారి విధానము అని అన్నారు. అది రైతువారి సెటిల్మెంట్ ఇన్ మద్రాస్ ప్రెసిడెన్సీ, రైతువారి సెటిల్మెంట్ ఇన్ బాంబే ప్రెసిడెన్సీ. మరి ఆ తర్వాత ఇంకొక సెటిల్మెంట్ ఏంటంటే మహల్వారి సెటిల్మెంట్. మహల్వారి సెటిల్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, కొన్ని పార్ట్స్ ఆఫ్ నార్థన్ ఇండియా, ఔద్ అనే ఏరియాలో ఎట్లా ఉందంటే ఈ యొక్క మహల్ అంటే ఎస్టేట్, విలేజ్ వైజ్ సెటిల్మెంట్. అది మొట్టమొదటిలా జమీందారు సిస్టాన్ని కొనసాగించాలనుకున్నారు. ఇక్కడ కూడా ఎక్కడ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అండ్ నార్థన్ పార్ట్స్ ఆఫ్ ఔద్, ఉత్తరప్రదేశ్లో కూడా జమీందారు సిస్టాన్ని పెట్టాలనుకున్నారు. కానీ ఆ జమీందారులు ఎక్కువ ట్యాక్స్ వసూలు చేయడంతో, ఎక్కువ ట్యాక్స్ను జమీందారుల మీద ఎక్కువ ట్యాక్స్ విధించడంతో ఆ ల్యాండ్ హోల్డర్స్ మీద జమీందారులందరూ తిరుగుబాటు చేశారు. ఇక్కడ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అండ్ నార్థన్ ఇండియా ఔద్ ఏరియాలో తిరుగుబాటు చేయడంతో అక్కడ ఈ యొక్క
జమీందారీ సిస్టాన్ని వదిలేసి అక్కడ ఏం చేశారు, మహల్ విలేజ్ వైజ్ సిస్టమ్, విలేజ్ జమీందారులకు, విలేజ్ ల్యాండ్ లార్డ్స్కు సుపీరియర్ పవర్ ఇస్తూ ఈ మరి ఈ జమీందారులు జాగీర్దారులు వాళ్లకు ఇంపార్టెన్స్ తగ్గిస్తూ విలేజ్లో ఉన్న భూస్వాములను లేదా విలేజ్లో ఉన్నటువంటి అంతమున్నటువంటి కరణమును కానీ పటేళ్ళు, పటవారీలు, ఆరు దేశముఖులు, దేశపాండేయులు, అట్లా అంతకుముందు ఉన్నటువంటి విలేజ్ రైట్స్ను క్యారీ చేస్తూ శిస్తు వసూలు చేసే వాళ్ళను పట్టుకున్నారు. ఆ విధంగా మహల్ విలేజ్ వైజ్ సిస్టాన్ని నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఔదీ ఏరియాలో మల్గుజారీ సిస్టమ్ ఉంటుంది. దాన్నే మహల్ మహల్ అంటే ఎస్టేట్ అంటే విలేజ్ యాజ్ ఏ యూనిట్, అది యూనిట్ లేదా ఎస్టేట్గా, ఒక ఎస్టేట్గా యూనిట్గా మరి రైతుల దగ్గర ఈ ట్యాక్స్ వసూలు చేసి విలేజ్ మూకుమ్మడిగా ట్యాక్స్ పే చేస్తుంది. విలేజ్ కలెక్టివ్గా ట్యాక్స్ పే చేసిన సిస్టాన్ని దాన్ని మహల్ ఎస్టేట్ వైజ్ ట్యాక్స్ సిస్టమ్, మహల్ వారి సిస్టమ్ అని అంటారు. ఈ సిస్టమ్ ప్రిడామినెంట్లీ ఎక్కడ ఉన్నదంటే ఈ పంజాబ్లో, నార్థన్ ఇండియాలో, మరి యూపీలో ఈ మల్గుజార్ అవధి ఏరియాలో మల్గుజారీ సిస్టమ్ అనేది ఉన్నది. మల్గుజారిని మహల్ వారి సెటిల్మెంట్ అంటారు, విలేజ్ వైజ్ సెటిల్మెంట్, ఎస్టేట్ వైజ్ సెటిల్మెంట్ అంటారు. ఆ విధంగా పర్మనెంట్ సెటిల్మెంట్ కాకుండా, రైతు వారి సెటిల్మెంట్ కాకుండా, మధ్యవర్తి సెటిల్మెంట్ అయినటువంటి యొక్క మహల్ ఎస్టేట్ వైజ్ సెటిల్మెంట్, ఎస్టేట్ వైజ్గా ల్యాండ్ను ఈ రైతులకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ మరి రైతుల దగ్గర నుంచి కలెక్టివ్గా రైతులు ట్యాక్స్ పే చేసే సిస్టాన్ని మహల్ వారి సిస్టమ్ అని అన్నారు. మహల్ వారి సిస్టమ్ అని అన్నారు. ఇది మహల్ వారి సిస్టమ్ ఇన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఆల్సో నార్థన్ ఇండియా, ఔదీ ఏరియాలో ఇది ఇంప్లిమెంట్ చేశారు. ఇది మహల్ వారి సిస్టమ్ అంటారు. ఇది మహల్ వారి సిస్టాన్ని, ఈ సిస్టమ్ను కూడా కొన్ని లోపాలు ఉంటే అవి కూడా మహల్ వారి సిస్టాన్ని లోపాలు. సర్వే అండ్ సెటిల్మెంట్ చేయించారు, విలేజ్ వైజ్ సర్వే అండ్ సెటిల్మెంట్ చేయించారు. ఇక్కడ కూడా విలేజ్ అండ్ వైజ్గా మరి ల్యాండ్ కల్టివేట్ చేసే రైతు వైజ్గా కల్టివేట్ చేసే ల్యాండ్ డిమార్కేషన్, అసెస్మెంట్, మరి ఇవన్నీ కొన్ని రీఫార్మ్స్ చేసి ఈ మహల్ వారి సిస్టాన్ని కంటిన్యూ చేసినారు. ఇది మరి ఇక్కడ ఉన్నటువంటి యొక్క మహల్ వారి సెటిల్మెంట్ ఇన్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఈ విధంగా మరి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్, 3 రెవెన్యూ సిస్టమ్స్ను ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ అగ్రికల్చర్లో. కలోనియల్ ఎకానమీ అంటే కాలనీ స్థాపించినటువంటి యొక్క ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మరి ఈ కలోనియల్ ఎక్స్ప్లైటేషన్కి అనుకూలంగా, తమ ఎక్స్ప్లైటేషన్కి అనుకూలంగా ఈ యొక్క సిస్టమ్ 3 సిస్టమ్స్ను, ఒకటి పర్మనెంట్ సెటిల్మెంట్స్ను, రైతు వారి సెటిల్మెంట్ను, మహల్ వారి సెటిల్మెంట్ను 3 సిస్టమ్స్ను పెట్టి 3 సిస్టమ్స్ ద్వారా ఎంత ఎక్కువగా ట్యాక్స్ వసూలు చేయగలిగితే అంత ఎక్కువగా ట్యాక్స్ వసూలు చేసి ఆ బ్రిటిష్ సైన్యాలకు సరిపోను, బ్రిటిష్ సైన్యానికి సరిపోయేటువంటి ఒక ట్యాక్స్, మళ్ళీ వాళ్ళ బ్యూరోక్రసీ మెయింటెనెన్స్ సరిపోయేటువంటి ట్యాక్స్ను వసూలు ఈ 3 సిస్టమ్ ద్వారా వసూలు చేసి బిగ్ ఆర్మీని మెయింటైన్ చేయటము, మరి బిగ్ బ్యూరోక్రసీని మెయింటైన్ చేసి మరి తమ యొక్క ఇండస్ట్రీస్కు కావలసినటువంటి యొక్క రా మెటీరియల్ను ఈ ఎకానమీ ద్వారా మరి కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ చేసి ఆ తమ ఇండస్ట్రీస్ కావాల్సినటువంటి రా మెటీరియల్ ఎక్స్పోర్ట్ కంట్రీగా, మరి అక్కడ ఇండస్ట్రీస్లో తయారైన ఫినిష్డ్ గూడ్స్ను పర్చేజ్ చేసే కంట్రీగా ఇండియాను మార్చారు.
ఆ విధంగా ఇండియాలో ఉన్న వెల్త్ అంతా కూడా ఇంగ్లాండ్కి పోయింది. ఆ విధంగా డ్రైన్ ఆఫ్ ది వెల్త్, ఇండియాస్ వెల్త్. బ్రిటిష్ రూల్, poverty and British rule. So before British rule there was no poverty in India, but after British rule poverty came in the rural area. Rural area people were exploited by colonial system of economy. Our system of economy lo three types of revenue: land revenue, tax, ల్యాండ్ రెవెన్యూ వసూలు చేసి, ల్యాండ్ రెవెన్యూ ను 3 పద్ధతుల్లో వసూలు చేసి ఈ 3 పద్ధతుల ద్వారా కూడా ఎక్కువ రెవెన్యూ ట్యాక్స్ని విధించారు. ఆ విధంగా రైతుల మీద లేదా మరి కల్టివేటర్స్ మీద ఎక్కువగా భారం పడింది. ఈ యొక్క కల్టివేటర్స్ యొక్క శ్రమను దోసుకున్నటువంటి వాళ్ళు ఒకవైపు బ్రిటిష్ వాళ్ళు దోసుకున్నారు, ఇంకోవైపు జమీందారులు, జాగీర్దారులు, మరి ఈ యొక్క భూస్వాములు దోసుకున్నారు. ఆ విధంగా మనీ లెండర్స్, ఇంటర్మీడియరీస్, మనీ లెండర్స్ మరి తయారై అగ్రికల్చర్, ఇంపవరిష్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్. ఇంపవరిష్మెంట్ అంటే అగ్రికల్చరిస్ట్ రూయిన్ అయినాడు. వ్యవసాయం చేసేవాడు వ్యవసాయాన్ని, అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెరగకుండా తగ్గటం లేదా క్షీణించటం, ఈ యొక్క ఎక్కువ ట్యాక్స్ రూపంలో వసూలు చేయటం. ఆ విధంగా ఎకానమీ అంతా ఇంగ్లాండ్ తరలిపోయింది. ఫుడ్ గ్రెయిన్స్ అంతా కూడా అక్కడ తరలిపోయి ఫ్యామిన్స్ వచ్చినాయి. ఆ ఫ్యామిన్స్ను పట్టించుకునేవాడు లేడు. వచ్చినంత మరి చెరువులు, కుంటలు అంతకుముందు రాజులు మెయింటైన్ చేసినారు, కానీ బ్రిటిష్ వాళ్ళు ఆ చెరువులు, కుంటలు ఏవి మెయింటైన్ చేయలేదు. ఆ విధంగా వసూలు చేసినటువంటి అగ్రికల్చరల్ ట్యాక్స్ను, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ను ఏ మాత్రం కూడా అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్కు ఉపయోగించలేదు, వృద్ధి చేయడం కోసం ఉపయోగించలేదు. కాబట్టి అగ్రికల్చర్ రూయిన్డ్ ఇంపవరిష్మెంట్ ఆఫ్ ది కల్టివేటర్స్ మరి బీదర్గా మారారు. మరి ఆ విధంగా ఇండియాస్ వెల్త్ ఎక్స్ప్లైట్ చేయబడి ఇండియాస్ యొక్క ధనం అంతా కూడా డ్రైన్ ఆఫ్ వెల్త్ ఇంటూ ఇంగ్లాండ్. ఇండియా వెల్త్ అంతా ఇంగ్లాండ్ తరలింపబడింది. ఆ విధంగా విదేశీయులైన బయట వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి పెద్ద పెద్ద జీతాలు చెల్లించడం, వాళ్ళ యొక్క సైన్యానికి పెద్ద పెద్ద జీతాలు చెల్లించడం, బ్యూరోక్రసీ మెయింటైన్ చేయటం. సో ఈ అన్నిటికీ ఇండియానే టార్గెట్గా చేసి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్, అప్పుడున్నటువంటి మెయిన్ ఇన్కమ్ ఏంటి అంటే ల్యాండ్ రెవెన్యూ. కాబట్టి ఈ ల్యాండ్ రెవెన్యూ ద్వారా వచ్చిన ఇన్కమ్ అంతా కూడా తమ వృద్ధి కోసము, తమ యొక్క దేశము ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీగా మారటానికి ఈ యొక్క ఇండియాలో ఉన్నటువంటి కాలనీస్లో ఉన్నటువంటి వెల్త్ అంతా కూడా ఉపయోగపడి ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ జరగడానికి ఆస్కారం ఏర్పడింది. ఆ విధంగా ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో ఇంగ్లాండ్ మిషనరీస్ బాగా అభివృద్ధి అయినాయి. కాటేజ్ ఇండస్ట్రీస్ అక్కడ నాశనం అయినప్పటికీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ జరిగింది. కాబట్టి ఆ పబ్లిక్ అంతా కూడా కాటేజ్ ఇండస్ట్రీస్లో ఉన్నటువంటి ఆర్టిజాన్స్ అంతా కూడా ఇండస్ట్రీలో తరలింపబడ్డారు. ఆ విధంగా మరి ఇండస్ట్రీ రెవల్యూషన్ సక్సెస్ అయింది. కానీ ఈ యొక్క కాలనీస్లో మాత్రం అలా ఈ చేతి వృత్తులను నాశనమై మరి ఈ పరిశ్రమలు ఇక్కడ పెట్టకపోవడంతో ఈ కలోనియల్ ఎకానమీ మరి ఈ పద్ధతిలో మరి టీ, కాఫీ, రబ్బర్, ఇండిగో మరి ఇలాంటి ఈ యొక్క తోటలు పెంచడానికి మరి బ్రిటిష్ వాళ్ళు ల్యాండ్స్ కొనుక్కునేటట్టుగా ఈ చట్టాలు రావటం. ఆ విధంగా మరి పెద్ద పెద్ద తోటలు, రబ్బర్ తోటలు, కాఫీ తోటలు, తేయాకు తోటలు, మరి ఇండిగో నీలిమందు తోటలు, మరి ఈ అట్లనే ఓపియం వృద్ధి చేసి ఓపియం చైనాకు పంపి అక్కడి నుంచి చైనా నుంచి మరి సిల్క్ను కొని ఇట్లా కాటన్ స్పైసెస్ను
ఇక్కడ తక్కువ రేటుతో ఇక్కడ సంపాదించినటువంటి వెల్త్ తోటే ఇక్కడ వస్తువులు కొని మొత్తం సంపదనంతా ఇంగ్లాండ్ తరలించడం మొదలుపెట్టారు. ఇది ఒక అగ్రికల్చర్లో వచ్చిన కమర్షియలైజేషన్ క్రాప్స్ ద్వారా మరి అగ్రికల్చర్ ట్రాన్స్ఫర్మేషన్ ద్వారా ఇంగ్లాండ్ బాగా అభివృద్ధి చెందింది. ఇండియా బికేమ్ ఏ కంట్రీ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ రా మెటీరియల్, ఇంపోర్టింగ్ ఫినిష్డ్ గూడ్స్ కంట్రీగా ఇంపవరిష్డ్ బీద కంట్రీగా మారిపోయింది. అండ్ ఇన్స్టెబిలిటీ ఇన్ అగ్రికల్చర్లో కూడా ఇన్స్టెబిలిటీ వచ్చి స్టెబిలిటీ లేదు ఎక్కడ. ఎందుకు? అగ్రికల్చర్లో వచ్చినటువంటి ఏ యొక్క రెవెన్యూను కూడా అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్కు యూజ్ చేయలేదు. వాళ్ళ సైన్యం కోసం, వాళ్ళ యొక్క ఇంగ్లాండ్ దేశం సిరి సంపదను తరలించడానికి కాన్సన్ట్రేషన్ చేసినారు. ఎక్కువ మొత్తం ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ వసూలు చేసి ఆ విధంగా మరి ఇండియాలో ఉన్నటువంటి వివిధ వర్గాలు, ముఖ్యంగా కల్టివేటర్స్, రైతువారి సెటిల్మెంట్ కల్టివేటర్స్, జమీందారు సెటిల్మెంట్ జమీందారులు కూడా, మరి మహల్వారి సెటిల్మెంట్లో కూడా ఈ యొక్క ప్రజలు ఎక్కువ ట్యాక్స్ను వసూలు చెల్లించి బ్రిటిష్ ఇంగ్లాండ్ దేశాన్ని మరి యొక్క సంపద దేశంగా మార్చడం, ఈ కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ జరిగి ఇంగ్లాండ్ దేశం సుసంపన్న దేశంగా మారింది. ఇండియా బీద దేశంగా మారటం జరిగింది. ఇది డ్రెయిన్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ ఇంటూ ఇంగ్లాండ్. సో ఆ విధంగా ఇండియా వెల్త్ అంతా కూడా ఇంగ్లాండ్కు చేర్చబడింది. ఇది కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా. ఫర్ దిస్, ఈ దానికోసం 3 రెవెన్యూ సిస్టాన్ని, ఒకటి జమీందారీ రెవెన్యూ సిస్టాన్ని, పర్మనెంట్ సెటిల్మెంట్ కారణవాలిస్, తర్వాత రైతువారి సెటిల్మెంట్ థామస్ మన్రో అండ్ రీడ్ ఇంట్రడ్యూస్ చేశాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో. ఆ తర్వాత మరి బాంబే ప్రెసిడెన్సీలో ఈ రైతువారి సెటిల్మెంట్ ఎవరైనా ఈ యొక్క ఎలిఫిన్స్టోన్ అండ్ పింగ్లీ ఇంట్రడ్యూస్ చేశారు. తర్వాత కొన్ని మార్పులు మరి రీఫార్మ్స్ తీసుకొచ్చి దీంట్లో కొంత రైతువారి సెటిల్మెంట్ను మెరుగుపరిచే ప్రయత్నాలు చేశారు. మరి అది అంతేకాకుండా మహల్వారి సెటిల్మెంట్స్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియా, పంజాబ్లో, ఔద్లో మాల్గుజారీ సిస్టమ్, అంటే మహల్వారి విలేజ్ వైజ్ సిస్టాన్ని మహల్ అంటే ఎస్టేట్ వైజ్ సిస్టాన్ని, విలేజ్ వైజ్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఆ విధంగా ఈ మహల్వారి సిస్టమ్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో, ఔద్లో మరి ఇంట్రడ్యూస్ చేసి ఇంప్లిమెంట్ చేశారు. ఎందుకంటే అలాంటి సిస్టమ్ అక్కడ సూట్ అయింది కాబట్టి అది ఇంట్రడ్యూస్ చేశారు. బాంబే ప్రెసిడెన్సీలో, మద్రాస్ ప్రెసిడెన్సీలో ఏది ట్రెడిషనల్ ఇండియన్ సొసైటీకి ఇది సూట్ అవుతుందని చెప్పి రైతువారి సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేసినప్పటికీ, రైతువారి సిస్టంలో కూడా కల్టివేటర్స్ మరి ఎక్కువ ట్యాక్స్ విధించడం వల్ల కల్టివేటర్స్ మరి ఈ విధంగా ఈ కల్టివేటర్స్ ఎక్కువ ట్యాక్స్ పే చేయటం వల్ల వాళ్ళు స్మాల్ ఫార్మర్స్ ల్యాండ్స్ కోల్పోయి బిగ్ ల్యాండ్ లార్డ్స్ ఏర్పడ్డారు రైతువారి సిస్టంలో కూడా. మరి బాంబేలో కానీ మద్రాసులో కానీ బిగ్ ల్యాండ్ లార్డ్స్ ఏర్పడ్డారు. మరి ఆ పర్మనెంట్ సెటిల్మెంట్లో ఎట్లాగూ బిగ్ ల్యాండ్ లార్డ్స్కి అన్ని హక్కులు ఇచ్చారు. మరి కల్టివేటర్స్ అంతా టెనెంట్స్గా మారారు. ఇది ఈ బెంగాల్ ప్రెసిడెన్సీలో. సో ఈ విధంగా మరి ఈ యొక్క ఈ 3 రెవెన్యూ సిస్టమ్ తోటి, కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ క్రాప్స్ తోటి ఇంగ్లాండ్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రావటానికి, ఇంగ్లాండ్ బలమైన దేశంగా మారటానికి, అగ్రికల్చరల్లో వచ్చినటువంటి యొక్క అగ్రికల్చర్ ఎకానమీలో వచ్చిన మార్పులు, కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ తోటి ఇండియా ట్రాన్స్ఫార్మ్ యాజ్ ఏ పూర్ కంట్రీ అండ్ ఇంగ్లాండ్ ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఏ రిచ్ కంట్రీ. ఈ విధంగా కలోనియల్ ఎకానమీ తోటి ఇండియా ఎక్స్ప్లైట్ చేశారు. ఆ ఎక్స్ప్లైటేషన్ ఇంగ్లాండ్ బాగా బలాన్ని
ఇండియా యొక్క ధనం ఇంగ్లాండ్కు ఉపయోగపడి ఇంగ్లాండ్ సంపద దేశంగా మారింది. ఇండియా బీద దేశంగా మారి ఇండియాలో ఉన్న రైతులు వీటి బాధలు అనుభవించి అక్కడ రైతు తిరుగుబాట్లు మొదలైనవి. ఆ విధంగా దక్కన్ రైట్స్ ఇన్ ది దక్కనీ ఏరియా 1875 దక్కన్ రైట్స్, పీజెంట్స్ రివోల్ట్స్. పీజెంట్స్ ఎక్కువ మొత్తంలో రైతులు తిరుగుబాటు చేశారు. ఎందుకు? ఎక్కువ ట్యాక్స్ ఉండటంతో రైతులు కూడా తిరుగుబాటు చేశారు. అట్లా మలబారు ఏరియాలో ముస్లిం రైతులు తిరుగుబాటు చేశారు. వివిధ ఏరియాలో రైతు తిరుగుబాట్లు, పీజెంట్ రివోల్ట్స్. మరి అదేవిధంగా ట్రైబల్ ఏరియాలో ట్రైబల్ రివోల్ట్స్, ఎందుకంటే ఫారెస్ట్ ఏరియా అంతా రిజర్వ్ ఫారెస్ట్గా ప్రకటించారు. ఈ విధంగా మరి ఈ రెవెన్యూ సెటిల్మెంట్స్ ద్వారా రైతు తిరుగుబాట్లకు, పిజెంట్స్ రివోల్ట్స్కు మరి జమీందార్ కొంతమంది ట్రెడిషనల్ జమీందార్స్ కూడా రూయిన్ కావటం జరిగింది. మరి దక్కన్ రైట్స్ కూడా జరిగినాయి. ఇది మరి ఈరోజు మనం ఈ లైవ్ ఛానల్లో కలోనియల్ ఎకానమీ, మరి కలోనియల్ ఎకానమీ ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్స్. కలోనియల్ ఎకానమీ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇంపవర్డ్ ది ఇండియన్ అగ్రికల్చర్, ఇన్స్టెబిలిటీ ఇన్ అగ్రికల్చర్, ఫార్మర్స్ రియల్ కల్టివేటర్స్ బికేమ్ poor, became impoverished and became poor. మరి దీంట్లో ఈ రెవెన్యూ సిస్టంలో ఎవరు మళ్ళీ న్యూ క్లాస్ ఎమర్జ్. ఎవరు న్యూ క్లాసు? మనీ లెండర్స్. రైతుకు అవసరమైనప్పుడు డబ్బులు ఇచ్చి ఎక్కువ మరి అతను దోసుకోవడం మనీ లెండర్స్. ఆక్యుపెన్సీ రైట్స్ ఆక్యుపెన్సీ రైట్స్ ఇచ్చినప్పటికీ రైతులు తమ పంటను వృద్ధి చేయలేక మనీ లెండర్స్ దగ్గర అప్పు తీసుకొని ఆ అప్పు కోసం మార్టిగేజ్, ల్యాండ్ రెవెన్యూ సిస్టంలో ల్యాండ్ ఇస్ ఏ సెలబుల్ కూడా అయింది. ఇంతకుముందు ల్యాండ్ వాజ్ నాట్ సెలబుల్, ఇప్పుడు ల్యాండ్ సెలబుల్ కూడా అయి మార్టిగేజ్ చేసుకోవచ్చు, మరి తాకట్టు పెట్టుకోవచ్చు. ఆ విధంగా ల్యాండ్ మార్టిగేజ్ సిస్టమ్, మరి ఆక్యుపెన్సీ రైట్స్ ఇవన్నీ ఇచ్చినప్పటికీ ఈ 3 రెవెన్యూ సిస్టంలో అల్టిమేట్గా బాగుపడ్డది ఎవరయ్యా అంటే బ్రిటిష్ కలోనియల్ ఎకానమీ. కమర్షియలైజేషన్ ఆఫ్ క్రాప్స్ వచ్చినాయి. ఆ రెండింటితో కూడా ఇంగ్లాండ్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయినాయి. ఇంగ్లాండ్ ఇండస్ట్రీస్ బాగా డెవలప్ అయ్యి మరి ఇండియాలో మాత్రం ఇండస్ట్రీస్ డెవలప్ కాలేదు. ఎందుకంటే ఫారిన్ రూలర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ చేతి వృత్తులన్నీ నాశనం అయినప్పటికీ చేతి వృత్తుల సబ్స్టిట్యూట్గా ఇండస్ట్రీస్ని ఇక్కడ ఓపెన్ చేయలేదు. ఆ విధంగా ఈ 3 types ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ సిస్టాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఇండియాలో. ఈ కలోనియల్ ఎకానమీని మొట్టమొదటిసారి మర్చెంట్ మోనోపలీ సిస్టమ్. మర్చెంటే మోనోపలీ సాధించాడు. ఇంగ్లాండ్ ఈస్ట్ ఇండియా కంపెనీ మర్చెంట్స్ మిగతా ఫారిన్ మర్చెంట్స్ అందరినీ ఎల్లగొట్టి ఇండియన్ మర్చెంట్స్ను, అరబ్ మర్చెంట్స్ను అందరిని కూడా సీ ట్రేడ్ అంతా కూడా వాళ్ళు గుప్పిట్లోకి తీసుకొచ్చుకొని అడ్వాన్స్ ఇవ్వటం ఇండియన్ మర్చెంట్స్కు, ఇండియన్ ఆర్టిజాన్స్కి అడ్వాన్స్ ఇవ్వటం, ఇండియన్ కల్టివేటర్స్కి అడ్వాన్స్ ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన పంటను పండించుకోవటం, తక్కువ రేటుకు ఆ వస్తువులను కొనటం, మరి ఎక్కువ లాభాలను మర్చెంట్స్ ట్రేడర్స్ సంపాదించడం. అది మర్కెంటల్ మోనోపలీ అంటారు. ఆ తర్వాత మర్కెంటల్ మోనోపలీ స్టేజ్ తర్వాత 1813 దాకా 33 దాకా మర్కెంటల్ మోనోపలీ నడిచింది ఈస్ట్ ఇండియా కంపెనీ. ఆ తర్వాత 1813 తర్వాత మరి ఇంగ్లాండ్ నుంచే న్యూ మర్చెంట్స్ ట్రేడర్స్ మర్చెంట్స్ మొదలై ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ యొక్క మోనోపలీని క్వశ్చన్ చేయటం మొదలుపెట్టారు. దాంతో మరి ఈ లెజర్ ఫెయిర్ సిస్టమ్, ఫ్రీ ట్రేడ్ పాలసీ, మోనోపలీ అనేది పోయి ఈస్ట్ ఇండియా కంపెనీ మోనోపలీ పోయి ఈ ఫ్రీ ట్రేడ్ పాలసీ, లెజర్ ఫెయిర్ సిస్టమ్ అని సిస్టమ్ వచ్చి ఇండియాను కమర్షియలైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్. ఇండియా ఎట్లా ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ పాలసీ, లెజర్ ఫెయిర్ సిస్టంలో ఇంగ్లాండ్లో
తయారైనటువంటి ఫినిష్డ్ గూడ్స్కు మార్కెట్గా, ఇంగ్లాండ్ ఇండస్ట్రీస్కు మరి ఇండస్ట్రీస్ కావలసినటువంటి రా మెటీరియల్ సప్లై కంట్రీగా మారింది. ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టలేదు, రియల్ ఇండస్ట్రీస్ ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పెట్టలేదు. ఓన్లీ ఇక్కడ ఈ ప్లాంటేషన్ ఇండస్ట్రీస్ మాత్రం. ప్లాంటేషన్ ఇండస్ట్రీ అల్టిమేట్గా టీ, కాఫీ, రబ్బర్, అది ప్లాంటేషన్స్, సిల్క్, ఈ ప్లాంటేషన్స్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. కానీ మిగతా ఇండస్ట్రీస్ రియల్ ఐరన్ అండ్ స్టీల్, మరి రియల్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీస్ రాలేదు. ఎందుకంటే ఈ విధంగా డిపెండెంట్ ఇండియాను కాలనీగా ఇంగ్లాండ్ యొక్క మిషనరీకి అనుబంధంగా కాలనీగా మార్చారు. అది లెసెస్పై తర్వాత ఇక 1858 తర్వాత ఫైనాన్స్ పెట్టారు. ఇక్కడ బాగా లాభం వస్తుంది కాబట్టి ఇండియాలో కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా డెవలప్ చేశారు. దాన్ని ఫైనాన్షియల్ క్యాపిటలిస్ట్ స్టేజ్ అంటారు. అంటే ఫైనాన్స్ క్యాపిటల్ ఇక్కడ పెట్టి ఇక్కడే ల్యాండ్ చీప్గా దొరుకుతుంది, లేబర్ చీప్గా దొరుకుతుంది, పర్చేసింగ్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మరి రా మెటీరియల్ ఇక్కడే ఉంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళ కంపెనీస్ను పెట్టడం జరిగింది. ఆ విధంగా ఈ లాస్ట్ స్టేజ్లో ఈ ఇంగ్లాండ్ మనీ ఇన్వెస్టెడ్ ఫైనాన్షియల్ క్యాపిటల్ను ఇక్కడ పెట్టి ఇండస్ట్రీస్ ఓపెన్ చేయడం. ఫస్ట్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్, మరి మిగతా ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేశారు. ఆ విధంగా ఫైనాన్స్ క్యాపిటల్ ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఇక్కడనే మళ్ళీ క్యాపిటల్ మనీని సంపాదించి మళ్ళీ ఇంగ్లాండ్కి తరలించడం. సో ఈ విధంగా ఫైనాన్స్ క్యాపిటలిస్ట్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురి చేశారు ఇండియా. ఈ విధంగా కలోనియల్ ఎకానమీ ఇన్ని ట్విస్టులు తిరగటం మొదలైంది. సో ఈ విధంగా అగ్రికల్చర్లో చేంజెస్ వచ్చినాయి. అగ్రికల్చర్లో చేంజెస్తో పాటు ట్రేడ్ అండ్ కామర్స్లో కూడా చేంజెస్ తీసుకొచ్చారు. ఆ విధంగా ఇంగ్లాండ్ బికేమ్ ఏ రిచ్ కంట్రీ, ఇండియా బికేమ్ ఏ పూర్ కంట్రీ. పర్చేజింగ్ ఆఫ్ ది ఫినిష్డ్ గూడ్స్ ఆఫ్ ఇంగ్లాండ్, మరి సప్లైయింగ్ ది రా మెటీరియల్ టు ది ఇంగ్లాండ్ ఇండస్ట్రీస్కు రా మెటీరియల్ సప్లై చేసే కంట్రీగా మరి ఇండియాస్ వెల్త్ అంతా ఇంగ్లాండ్ తరలింపబడుతుంది. సంపద తరలించబడింది. ఇది డ్రెయిన్ ఆఫ్ ఇండియాస్ వెల్త్ టు ఇంగ్లాండ్. ఇది మరి కలోనియల్ ఎకానమీ ద్వారా వివిధ పద్ధతులు, వివిధ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్స్ ఇంట్రడ్యూస్ చేసి ఇంప్లిమెంట్ చేసి అల్టిమేట్గా ఇంగ్లాండ్కు బెనిఫిట్ జరిగేటట్టుగా చేయడం జరిగింది. అది మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో 3 రెవెన్యూ సెటిల్మెంట్స్, వాటి యొక్క లాభ నష్టాలు, వాటి ఏ విధంగా ఇంగ్లీష్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసి ఇంప్లిమెంట్ చేసింది. మరి ఈ 3 సిస్టాన్ని పర్మనెంట్ సెటిల్మెంట్, శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి, రైతువారి సెటిల్మెంట్కి అప్పటికప్పటికి రివ్యూ చేసుకునేటువంటి యొక్క మార్చుకునేటువంటి సెటిల్మెంట్స్, మార్చుకునే ట్యాక్స్ను మార్చుకునే పద్ధతిని, రైతు డైరెక్ట్గా కనెక్ట్ అయినటువంటి పద్ధతి రైతువారి సెటిల్మెంట్ బాంబే, మద్రాసులో, తర్వాత విలేజ్ వైజ్ సెటిల్మెంట్, మహల్ వారి సెటిల్మెంట్, ఎస్టేట్ వైజ్ సెటిల్మెంట్ నార్త్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అండ్ హౌదులో దాన్ని మల్గుజార్ సిస్టమ్ అంటారు. ఈ రెవెన్యూ సిస్టమ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేసి ఇండియాను కాలనీ ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ రా మెటీరియల్గా, ఇంపోర్ట్స్ ఆఫ్ ఫినిష్డ్ గూడ్స్ కంట్రీగా ఎక్స్ప్లెయిన్ చేసి దీని సంపదనంతా ఇంగ్లాండ్ తరలించారు. ఇది మన 3 ఎక్స్పెరిమెంట్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ సెటిల్మెంట్ ద్వారా ఇండియాను ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసింది ఈరోజు మనం ఈ లైవ్ ఛానల్లో క్లుప్తంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది యొక్క కలోనియల్ ఎకానమీ అండ్ ఇట్స్ 3 రెవెన్యూ సిస్టమ్స్ ultimately leads to the impoverishment of India. ఇండియా వేతనంగా చేసింది. ఇన్స్టెబిలిటీ
ఇన్ ఇండియన్ ఎకానమీ. అది దానికి దారి తీసేటట్టు అల్టిమేట్గా ఇండియాస్ వెల్త్ అంత ఫారెన్ కంట్రీస్ ఎన్రిచ్మెంట్ దారి తీసింది. ఇండియా transformed into a poor country, exporting raw material, importing the finished goods, and transformed into a poor country గా కలోనియల్ డిపెండెంట్ ఎకానమీగా మారింది. ఇది మనం ఈరోజు లైవ్ ఛానల్లో మనం డిస్కస్ చేసినటువంటి ఒక సబ్జెక్ట్. థ్యాంక్స్.